అంటే దానికి ఒక అదృష్టం ఉండాలి. అబ్సల్యూట్లీ అదృష్టం, మీ హార్డ్ వర్క్, ఎవ్రీథింగ్ అసలు. అంటే మీరు అంత టాప్లో ఉన్నారు, టాప్లో వెళ్తున్నారు, రీఎంట్రీ తర్వాత కూడా బాగా సక్సెస్ రేట్గా నడుస్తుంది. బట్ ఎందుకు బ్రేక్ తీసుకున్నారు? అండ్ ఆల్మోస్ట్ చాలా సినిమాలకు మీరు తిరిగి మనీ కూడా ఇచ్చేవలసిన ఆ టైం వచ్చిందంటే కదా? లేదు నేను ఏమైందంటే, నేను 17 అప్పుడు టాప్ లెవెల్లో నేను ఉండేది. జయప్రద గారు, శ్రీదేవి గారు ముంబై వెళ్ళిపోయారు, అంటే బాంబే హిందీ మూవీస్లో బిజీగా ఉన్నారు. దాని తర్వాత జయసుధ గారికి అప్పుడే మ్యారేజ్ అయింది. సో ఇంకా ప్రతి మూవీలో కవిత కావాలనేది ఒకటి వచ్చిందనమాట. సో అప్పుడు చాలా ఎక్కువ మూవీస్ నేను బుక్ అవ్వడం జరిగింది. ఈ ప్రాసెస్లో ఏంటంటే, అన్ఫార్చునేట్గా మా బ్రదర్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. సో ఓన్లీ వన్ బ్రదర్, 3 సిస్టర్స్. అది ఏంటంటే అమ్మ విత్స్టాండ్ అవ్వలేకపోయారు. అవ్వలేక నన్ను ఒంటరిగా పంపించడం అమ్మకి ఇష్టం లేదు, నేను వెళ్ళలేను. అమ్మ లేనిదే, అమ్మ నాకు షాడో లాగా అనమాట. అమ్మ లేకుండా నేను అసలు షూటింగ్ అనేది ఇమాజ్ చేసుకోలేను అనమాట. ఎందుకంటే నా హెయిర్ స్టైల్స్ కానీ, నా మేకప్ కానీ, నా కాస్ట్యూమ్స్ కానీ ప్రతి ఒక్కటి అమ్మే చూసుకునేవారు. చాలా అక్యురేట్గా చాలా బాగా చూసుకునేవారు అనమాట. అన్నీ అమ్మే చూసుకుంటారు. సో నా తిండి కానీ ఏమున్నా అమ్మే. అలాంటిది అమ్మకు అర్థమైపోయింది, ఇది సర్వైవ్ అవ్వదు నేను లేకపోతే, అటు ప్రొడ్యూసర్స్కి ఇబ్బంది అయిపోతుంది. మీకు పాయింట్ అర్థమైంది కదండి. ఇప్పుడు అమ్మా నాన్న ఉంటేనే పిల్లల్ని స్కూల్కి టైంకి పంపించడము, మళ్ళీ తీసుకురావడం అవన్నీ జరుగుతాయి. సో నేనేమన్నా ప్రాపర్గా లేకపోతే ప్రొడ్యూసర్స్ ఇబ్బంది పడతారు. అమ్మకి ప్రొడ్యూసర్స్కి చాలా గౌరవం ఇస్తారు. ఎంతో అప్పులు చేసి అవి చేసి సినిమాలు తీస్తారు, వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పి. సో అందుకని అమ్మే నన్ను మానేయమని చెప్పి దెన్ షీ గాట్ మీ మ్యారీడ్ అనమాట. అప్పుడు మా వారికి చెప్పారు, ఇలా 17 సినిమాలు ఉన్నాయి అని అంటే, నో ప్రాబ్లం, మనం అడ్వాన్స్లు అన్నీ ఇచ్చేద్దాము అని చెప్పేటప్పటికి ఇంకా క్విట్ అయిపోయాను. బట్ నో రిగ్రెట్స్. సినిమా మానేసాననే రిగ్రెట్స్ నాకు ఎప్పుడూ లేదు. ఎందుకు అంటే అలసిపోయాను, చాలా అలసిపోయాను. ఇంకా అసలు పొద్దున్న